ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో గత వీడియోలో మైనర్ వాళ్ళు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి అని, అంటే ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తారు అనేది చాలా చక్కగా చెప్పారండి. ఇప్పుడు మాత్రం మేజర్లు పెద్దవాళ్ళు చాలా దారుణంగా భార్యను చంపేస్తున్నారు, భార్య భర్తను చంపుతున్నారు, తల్లి బిడ్డలు చంపుతుంది, తండ్రి బిడ్డల్ని చంపుతున్నారు. ఇవన్నీ చూడలేక వినలేక నిజంగా చట్టాల మీద నమ్మకం పోయాయి. పృథ్వీ గారు రియల్ చెప్తున్నా. అంటే ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుందంటే మన ఇండియాలో చట్టాలు కఠినంగా లేవు. అరేబియన్ కంట్రీస్లలో చాలా కఠినంగా ఉంటాయి. ఆడేసే శిక్ష చూసే వాళ్ళకి వణుకు పెట్టేంత శిక్ష ఉంటుంది. అంటే ఇంకోటి తప్పు చెయ్యడు, అందుకే అక్కడ ఇలాంటివి జరగవు, చాలా తక్కువ. మన ఇండియాలో ఎక్కువ అయిపోయినాయండి. భార్యలు భర్తల్ని చంపుతున్నారు చూడండి, దారుణంగా. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది, భర్తలు కూడా భార్యలు చంపుతున్నారు. కన్న తల్లి తండ్రి పేగు తెచ్చుకున్న బిడ్డల్ని కూడా చంపేస్తున్నారు. ఎందుకండి? ఊరికే అంటారు ఏముందిలే, చేసేస్తే 3 ఏళ్లే జైల్లో, మళ్ళా చక్కగా బెయిల్తో బయటికి రావచ్చు, వారానికి ఒకసారి వెళ్ళి సైన్ పెట్టొచ్చు. ఎక్కడ భయం ఉంది అసలు? నిజంగా ఎలా ఉంటాయి శిక్షలు? ఎందుకు ఇలా ఇన్ని నేరాలు జరుగుతున్నాయి? మేడం, మీకు ఒక 2 నిజాలు మీతో చెప్పించేస్తాం. ముందు భారతదేశ పాపులేషన్ ఎంతమ్మా? 160 కోట్లు. అరబీ కంట్రీస్ లో ఏ అరబీ కంట్రీలో అయినా సరే 20 కోట్లు దాటిన కంట్రీ ఉందా? లేదు. అన్నీ కూడా 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు. అక్కడ ఉండేటువంటి జనాభాని కన్సిడరేషన్లో తీసుకుంటే అండ్ అక్కడ ఇచ్చేటువంటి పనిష్మెంట్ అపాన్ ఖురాన్ ద్వారా ఇచ్చినటువంటి శిక్షాస్మృతి ద్వారా ఇచ్చారు. అవును కదా, మీరు ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటాను. భారతదేశం సెక్యులర్ కంట్రీ, మనకి ఎటువంటి మతం ఆపాదించలేదు. సెక్యులర్ కంట్రీలో ఒక కోడిఫికేషన్ మనం ఇంగ్లాండ్ ద్వారా ఇచ్చిన కోడిఫికేషన్ తీసుకున్నాం. మన కంట్రీ ఏది తీసుకోవాలా? బికాజ్ నేను భారతదేశాన్ని బాగా నమ్ముతాను కాబట్టి. భారతదేశం శిక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకున్నాం. ఇంగ్లాండ్ కంట్రీ నుంచి మనకు వచ్చినటువంటి శిక్షాస్మృతులు అప్పట్లో డెవలప్డ్ అయిన కంట్రీ కింద ఇంగ్లాండ్ చెప్పుకుని మనకి యూరోపియన్ కంట్రీస్ ఇచ్చేటువంటి శిక్షలు తీసుకున్నాం. ఈ శిక్షల్లో చాలా రకాలు ఉంటాయమ్మా. టూత్ టు టూత్, హ్యాడ్ టు హ్యాడ్, రిఫార్మేటివ్ అండ్ రివెంజ్ పనిష్మెంట్స్. కానీ మనకు తీసుకుంది ఏంటంటే రిఫార్మేటివ్ పనిష్మెంట్స్ తీసుకున్నాం. అంటే ఒక తప్పు చేసిన వాడు కూడా ఒక నోషన్ ఏదో ఉంటుంది. ఇప్పుడు తప్పు చేసిన వాడు ఒక ఇంటర్వ్యూ అడిగితే కనుక వాడు ఒక నోషన్ చెప్తాడు. ఆ నోషన్లో ఏంటంటే వాడు జస్టిఫికేషన్ చేసుకుంటాడు. అక్కడ వాడి దగ్గర ఉండేటువంటి తప్పు, అంటే వాడు సమాజంలో బతికినటువంటి వ్యక్తి, వాడు కొన్ని మంచి కార్యక్రమాలు చేశాడు, చెడు కార్యక్రమాలు ఎక్కువే చేశాడు అనుకుందాం. కొంచెం వాడికి జైలు అనేటువంటి ఒక ప్రొటెక్షన్ యాంగిల్స్ లో పెట్టుకుని వాడికి అక్కడ ఇచ్చేటువంటి ఉపాధి కల్పించి, అంటే జనరల్గా దొంగతనం చేసేవాళ్ళు ఎవరినైనా అడిగామనుకోండి, మాకేం పని లేదు అందుకే దొంగతనం చేసేవాళ్ళు, అంతే కదా. దొంగతనం వాళ్ళకి ఏ ఉపాధి లేక చేశాము అంటారు. ఉపాధి ఎట్లాగా అన్నది అక్కడ మీకు జైల్లో ఏమవుతుంది, వాళ్ళకి ఆ కూరగాయలు పండించడం, కార్పెంటరీ వర్క్, పోటరీ వర్క్ ఇవన్నీ నేర్పుతారు. బయటకు వచ్చి వాడు తర్వాత నుంచి ఇంకా పోటరీ లేకపోతే కార్పెంటరీ అనేది చేస్తూ బతుకుతూ మొదలు పెడతాడు. ఈ రకంగా రిఫార్మేటివ్ పనిష్మెంట్స్ మనకి ఇచ్చారు. ఇంకా సెకండ్ థింగ్, మన భారతదేశంలో అమ్మ మోడ్స్ ఆఫ్ జైల్ పనిష్మెంట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే అండర్ ట్రయల్ పనిష్మెంట్, ఒకటి ఏంటంటే ఆఫ్టర్ కన్విక్షన్ పనిష్మెంట్ అంటారు. అంటే ఒక మర్డర్ కేసు తీసుకుందాం. మర్డర్ కేసులో వాడికి ఇచ్చే పనిష్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ ఊరేస్తారు. అదే క్యాపిటల్. అన్నిటికన్నా ఇండియాలో ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఏంటంటే ఊరేయటం. దానికన్నా పెద్ద పనిష్మెంట్ ఏంటంటే 20 years లైఫ్ లాంగ్ జైల్లో ఉంటాం. ఈ లోపల ఏమవుతుందంటే ఇప్పుడు వాడు లోపలికి వెళ్ళిపోయిన వాడు మీకు ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసారు, సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మీరు తెలియదో లేకపోతే మీకు మన ప్రేక్షకులు చెప్పాల్సినటువంటి సందర్భం నాకు వచ్చిందో తెలియదు. ఈ శిక్ష వాడికి ఇచ్చినటువంటి, వాడికి ఆపాదించబడినటువంటి ఆ పనిష్మెంట్ నుంచి తప్పించుకుని ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకుని నేను నిర్దోషి అని బయటపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే మనకి కనపడేటువంటి ముద్దాయిలు మాత్రం ముద్దాయిలు కారు. వాడు అమాయకుడు, వాడికి ఆపాదించబడింది, వాడికి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా, వాడు నిర్దోషి కింద చేసుకునే ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. ఆ లోపల కూర్చుంటే అడ్వకేట్ని ఎక్కడ పెట్టుకోగలడు? ఆ లోపల కూర్చుంటే కనుక ఆ పిల్లవాడికి లేకపోతే ఆ వ్యక్తికి తల్లిదండ్రులు ఉంటారు, భార్యలు ఉంటారు. ఈ కేసు అయిపోయే వరకు కనీసం అది 3 సంవత్సరాలు నడుస్తూ 4 సంవత్సరాలు నడుస్తూ అన్నాళ్ళు తన కోర్టుకు వచ్చి తన ఒక అడ్వకేట్ని పెట్టుకుని నిర్దోషి అని చెప్పేటువంటి అవకాశం వాడికి ఇవ్వాలి అని చెప్పేసి బెయిల్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్, బెయిల్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్వెస్టిగేషన్.
బెయిల్ ఇచ్చే వరకు వాడు లోపల పెడతారు. బెయిల్ ఇచ్చే వరకు లోపల పెట్టేటప్పుడు ఏం చేస్తారు, వాడు ఒక 3 నెలలు 4 నెలలు మీరు ఏదైతే చెప్పారో 4 నెలలు లోపల ఉన్న తర్వాత ఓకే 3 years ఇంకా ఎక్కువే చెప్పాను, ఇంకా తక్కువే చెప్తున్నా. 3 years లోపల ఉన్నారు. 3 years లోపల ఉన్న తర్వాత వాడికి కేసు ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ట్రయల్ నడుస్తున్నంతసేపు బయటకు వచ్చి వాడు ట్రయల్ వాడు చేసుకుంటాడు. కండిషన్ సబ్జెక్ట్ టు కండిషన్ వాడి మీద పెట్టిన ఎవిడెన్స్ ఏది డిస్ట్రాక్ట్ అండ్ డిస్టర్బ్ చేయకుండా ఉండేటైతే వాడు బెయిల్ ఇస్తారు, కండిషన్ రాస్తారు. వాడి మీద ఏదైనా ఎవిడెన్స్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు జోలికి వెళ్ళకూడదు, వెళ్తే మళ్ళీ లోపల వేసేస్తారు, క్యాన్సిల్ చేస్తారు, కేసు అయ్యేంత వరకు లోపల ఉంచేస్తారు. అందుకని ఆ ఎఫిడవిట్ తోటి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మానభంగం కేసులోనో లేకపోతే చిన్నపిల్లల మీద చేసేటువంటి అఘాయిత్యాల కేసులో ఏం చేస్తారంటే నువ్వు ఆ ఏరియాలో ఉండొద్దు ఆ ఊర్లో ఉండొద్దు అని కూడా రాస్తారు. ఆ ఊర్లో కూడా ఉండటానికి లేదు, అతను ఇంకో ఊర్లో ఉండాలి, లేకపోతే ఆ ఏరియాకి వెళ్ళటానికి లేదు, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేయడం కూడా చేయకూడదు ఆ పని. ఆ కేసు నడిచిన నాళ్ళు నడుస్తుంది. ఆ తర్వాత అది మీద కన్విక్షన్ ఇస్తే కనుక ఈ ఫస్ట్ 3 years లోపల ఉన్నాడు కదా, ఒక జైల్లో ఉండేవాడికి ఒక 11-13 years పనిష్మెంట్ ఇచ్చాడు అనుకుందాం. ఈ 3 years తీసి ఇంకా 10 years మళ్ళీ వాడు లోపల గడపాల్సిందే. వాడు లోపలికి వెళ్తాడు, మళ్ళీ అక్కడ ఆగట్లేదు అతనికి, మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు, మళ్ళీ వెళ్ళి పనిష్మెంట్ కంటిన్యూ చేస్తాడు, మళ్ళీ అప్పీల్కి వెళ్తాడు. అప్పీల్కి వెళ్ళినప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్స్ అండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా బెయిల్ వెంటనే ఇవ్వరు, మళ్ళీ ఒక 3 సంవత్సరాలు లోపల ఉండమని ఆ తర్వాత మళ్ళీ అతనికి బెయిల్ ఇస్తారు అప్పీల్ అయ్యే వరకు. సుప్రీంకోర్టు వరకు అతనికి ఛాన్స్ ఉంటుంది అతనికి నిర్దోషి అని చేయించుకుంటే కోసం. ఈవెన్ పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళకి కానీ బాంబే డిజాస్టర్ బాంబేలో జరిగినటువంటి తాజ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఉన్న వాళ్ళకి కూడా క్షమాభిక్ష అడగటం కోసం ప్రెసిడెంట్కి అప్పీల్ పెట్టుకోవచ్చు. మన చిలకలూరుపేట మర్డర్ కేసు అని ఒకప్పుడు జరిగిందమ్మా, అది ఒక వింటేజ్ అంటే పాత తరానికి తెలుస్తుంది. చిలకలూరుపేట మర్డర్ కేసులో ఏంటంటే బస్సును దహనం చేస్తారు, వాళ్ళు బస్సుని దొంగతనానికి వచ్చిన వాళ్ళు బస్సు దహనం చేస్తారు, లోపల ఉన్న వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు. వాళ్ళు మంగళసూత్రాలు తీసి నా మంగళసూత్రాలు కూడా ఇచ్చేస్తున్నాను నన్ను వదిలేసేయండి అని చెప్పేసరికి వాళ్ళని క్షమించలేదు. కాకపోతే ఏమైందంటే ఎవిడెన్సెస్ ఏమి దొరకలేదు. దాంతో వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి క్యాపిటల్ పనిష్మెంట్స్ వాళ్ళకి ఇస్తే అప్పుడు ఏం చేశారంటే ప్రెసిడెంట్కి అప్పీల్ పెట్టుకుంటే అప్పుడున్న ప్రెసిడెంట్ ఏం చేశారంటే సరే క్యాపిటల్ పనిష్మెంట్ అయితే ఆపేసేయండి, వాళ్ళకి చేయొద్దు, ఎందుకంటే దాంట్లో క్లియర్ ఎవిడెన్సెస్ ఏమీ రాలేదు, వీళ్ళు చేశారని నమ్ముదాం, కాకపోతే పూర్తిగా నమ్మటానికి ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళకి జైల్లోనే ఎప్పటికీ ఉంచేసేసేయండి, అట్లా బయటికి మాత్రం పంపొద్దు అన్నారు. ఇప్పుడు నిన్న పేపర్లు కానీ మొన్న పేపర్ కూడా చూస్తే కనుక ఒకే రోజున 2 న్యూస్లు ఇచ్చారన్నమాట. ఒకటి ఏంటంటే ఒక చిన్న అమ్మాయి మీద మానభంగం చేసిన వాళ్ళకి 20 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చారు. కొంచెం పెద్ద అయిన అమ్మాయిని ప్రలోభపెట్టి మానభంగం చేసిన వాడికి కూడా 20 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చారు. అంటే ఎన్నాళ్ళు ఉండాలమ్మా జైల్లో అతను? ఇప్పుడు అతని వయసు ఒక 30 సంవత్సరాలు అనుకోండి, జీవితం జైల్లో ఎన్నాళ్ళు ఉండాలి? 50 ఏళ్ళు బయటకు వచ్చేసరికి ఏముంటుంది అతని జీవితం? ఇంకా అంటే పనిష్మెంట్స్ ఆర్ వెరీ రిఫార్మేటివ్ బట్ స్ట్రింజెంట్. ఖచ్చితంగా పనిష్మెంట్స్ భారతదేశంలో ఖచ్చితంగా అద్భుతంగా జరుగుతున్నాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది పొలిటీషియన్స్ ఇంటర్ఫేర్ అయ్యి పెరోల్ అని తెచ్చుకుంటారు, మధ్యలో టికెట్ ఆఫ్ లీవ్ అంటారు, కొన్నాళ్ళు బయటకు వస్తారు, వచ్చి పెళ్లి చూసుకుంటూ లేకపోతే ఇది చేసుకుని హైకోర్టుకి వెళ్తారు, కొన్నాళ్ళు ఇస్తారు, మళ్ళీ అదే శిక్ష లోపలికి వెళ్ళాలని ఇస్తారు. బాగా డబ్బున్నవాడు ఏంటంటే పెద్ద అడ్వకేట్లు పెట్టుకుని వాదించుకుంటాడు, బట్ ఏదైనా సరే జడ్జి చేతిలోనే తీర్పుంటాడు. అంతే, జడ్జి అనేవాడు నిష్పక్షపాతంగా ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఇచ్చేటప్పుడు ఈ కోర్టు కాకపోతే పై కోర్టు కాకపోతే సుప్రీంకోర్టు వరకు అందరూ కూడా ఒకే పారామీటర్స్, ఎవిడెన్స్ ఉంది ఎస్ నీకు శిక్ష, ఎవిడెన్స్ ఉంది శిక్ష, ఎవిడెన్స్ ఉంది శిక్ష. భారతదేశంలో మాత్రమే, ఘంటాపథంగా చెప్తున్నాను, భారతదేశంలో మాత్రమే జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకం ఉందమ్మా. ఇప్పుడు ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడంటే అమెరికాలో నేనేదో ఒక చట్టం తీసుకొస్తాను, సుప్రీంకోర్టు ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నాను ఏదో మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఎటువంటి రాజకీయ నాయకులు ఆ మాట అంటానికి లేదు. ఎందుకంటే జనాలందరికీ క్యూరియస్గా వెయిట్ చేసేది ఏంటంటే జడ్జి తీర్పు ఏమిస్తాడు. ఇంకా న్యాయ వ్యవస్థ మీద జనాలకు నమ్మకం ఉంది కాబట్టి భారతదేశంలో కాస్త స్వేచ్ఛగా బతుకుతున్నారని చెప్పచ్చు. సూపర్, కరెక్ట్గా చెప్పారండి. థ్యాంక్ యూ.